ఉన్నాను నిఫ్ట్ ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్. ఈ సంస్థ రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి అండ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, అందరికీ కాకపోతే ఇక్కడ నుంచి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళకి సపోర్ట్గా స్కాలర్షిప్ ఇస్తుంది అండ్ టెస్ట్లు నిర్వహించి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళకి ఒక చేయూతగా నిలుస్తుంది. అండ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, డిప్లొమా, పీజీ డిప్లొమా, ఫ్యాషన్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగిన్ చేయాలని అందరికీ ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంస్థని, ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి అండ్ మీ కళని నెరవేర్చుకోండి. ఫ్యాషన్ అనగానే మీకు ఫ్యాషన్ అనగానే ఇప్పుడు కొంతమంది కలర్స్ని ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది డిజైనింగ్ ఇష్టపడతారు. సో వాళ్ళకి ఏదికైతే కంఫర్టబుల్ ఉంటుందో అది వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ మిక్స్లో మీకు బాగా నచ్చింది స్టైల్స్ అంటే డిఫరెంట్ యూనిక్ వే ఆఫ్ థింకింగ్ నచ్చింది. అప్కమింగ్ ప్రాజెక్ట్ పిజ్జా కాకుండా ది డార్క్ వెబ్ అని మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్లో డబ్ చేస్తుంది పాన్ ఇండియా. సో ఆ 2 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, పిజ్జా 4 అండ్ ది డార్క్ వెబ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ చైతన్యపురి ఈ సంస్థ ద్వారా మనము గత 10 సంవత్సరాల నుంచి ఫ్యాషన్ విద్య ఏదైతే ఉందో అది కొన్ని ఉన్నత వర్గాలకు అందుతున్న తరుణంలో గ్రామీణ యువతకు కూడా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను కూడా ఈ ఫ్యాషన్ విద్యకు దగ్గర చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ యువత, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా గత సంవత్సరము 8 లక్షల రూపాయలు అండ్ యావరేజ్ గత 5-6 ఇయర్స్ నుంచి మేము 5 to 8 lakhs బడ్జెట్ తోటి స్కాలర్షిప్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈసారి భారీ ఎత్తున 12 లక్షల రూపాయలని, మొదటి విడత 6.5 లక్షలు, 7.5 లక్షలు, రెండు కలిపి 12 లక్షల రూపాయలని మేము ఈరోజు మొదటి విడతగా ఈరోజు మన ముఖ్య అతిథి రితికా రోజ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. 1,00,000 ఉద్యోగాలు, ప్రత్యక్షంగా 2 లక్షల ఉద్యోగాలను రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్సు, అదేవిధంగా సిబిఎస్ స్కూళ్ళలో కూడా టీచర్స్ కావాలి. ఇప్పుడు విద్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని నరేంద్ర మోడీ ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫ్యాషన్ విద్యని అందించడం జరుగుతూ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే జస్ట్ మోడలింగ్ అనో లేదా ఒక బొటిక్స్ ప్రారంభించడం అని ఒక అపోహ నుంచి ఈరోజు ఫ్యాషన్ ఎడ్యుకేషన్లో ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సెలబ్రిటీస్కి బ్యాక్ బోన్ ఈరోజు మంచి డిజైనర్స్ కొరత చాలా ఉంది మార్కెట్లో. ఒకప్పుడు డిజైనింగ్ ఒక సెలబ్రిటీస్కి మాత్రమే పరిమితమైన డిజైనింగ్ ఇప్పుడు ఈరోజు అకేషన్ ఏదైనప్పటికీ, వెకేషన్ ఏదైనప్పటికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఫ్యాషన్ ఈజ్ బికమ్ ఏ ట్రెండీ. సో ఆర్థికంగా స్తోమత ఉన్నా లేనప్పటికీ కూడా పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఒక ట్రెండింగ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేడుకని చాలా గ్రాండ్గా చేసుకుంటూ పెళ్ళిళ్ళని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. దానిలో ముఖ్యంగా లైఫ్ స్టైల్లో కాస్ట్యూమ్స్ ఆర్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. సో ఐ వుడ్ లైక్ టు appeal all the rural and urban women, especially instead of going for the science and commerce management studies, really if anybody is looking for an opportunities to start up instantly, earn money, so fashion is going to be one of the best sector to immediate to get a solution for their career. Especially women, fashion is a combination of science and technology, multiple dimensional career. So I would like to appeal once again to all the youngsters to utilize this opportunity as well. Thank you so much today's our honorable guest, young celebrity, and I wish her all the best. Directly, indirectly will be backbone of our career in future. Thank you so much and participating with us today for entire electronic and print media. Thank you so much.